దీంట్లో ఇది మ్యాగ్నేట్ చేసుకుందాం. కొంచెం పసుపు, దీనికి సరిపడా 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. సాల్ట్ మళ్ళీ కావాలనుకుంటే కర్రీ చేసినప్పుడు వేసుకోవచ్చు. 1 స్పూను కారం, కొంచెం పెరుగు కూడా వేసుకుందాం. మ్యాగ్నేట్ చేసినప్పుడు పెరుగు వేసుకుంటే కొంచెం స్పాంజీగా చికెన్ బాగా ఉడుకుతుంది, టేస్టీగా ఉంటుంది. కొంచెం వేసుకున్నాను. ఇందాక మనం పట్టుకున్నాం కదా, మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసుకోవాలి. మనకు తగినంత కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ కలుపుకోవాలి. ఒక 1/2 అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కుక్కర్లో చేసుకుందాం ఈ కర్రీ. అప్పుడు గ్రేవీగా వచ్చింది. చపాతీల్లోకి వాటిల్లోకి బాగుంటుంది కర్రీ. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే కర్రీ. కారం ఎక్కువ ఉండదు, స్పైసీ ఎక్కువగా ఉండదు. ఇలా కలిపేసుకున్నాం కదా, ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం.